ఈరోజు సాయి కృష్ణ అదృశ్యం కేసు మీద మనం ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో మనకి జీవించే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఆ హక్కుని ఎవరు కూడా చేతిలోకి తీసుకోవటం అనేది పెద్ద నేరం. మానవ హక్కుల ఉల్లంఘన అనేది చాలా పెద్ద నేరం. కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వం అనేది అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే మరి ఇప్పటికీ ఆ మిస్సింగ్ కేసుని తప్పకుండా న్యాయం చేస్తామని ఇటు శాసనసభ్యులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మరి అతని తల్లి వెళ్ళి కోరగా నేను తప్పకుండా న్యాయం చేస్తాం మీకు అని చెప్పి చెప్పటం జరిగింది. ఆ విధంగా చట్టం అనేది తన పని తను చేసుకెళ్తుంది. మరి కానీ ప్రతిపక్షాలు మాత్రం వాళ్ళ అలవాటు వాళ్ళు చేతిలోకి తీసుకోవటం, మరి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చెప్పి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు ఉపయోగించుకోవటం కాదు, చిక్కుల్ని తెచ్చిపెట్టడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. దానికి మనం గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ప్రభుత్వమే చేసిన నేరాలు, ఘోరాలు ఇవాళ ప్రజలందరూ చూశారు. కాబట్టి వాళ్ళని 11 సీట్లకి పరిమితం చేశారు. మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది కాదంబరి జత్వానీ కేసు. ముంబై నుంచి ఆవిడ్ని ఎన్ని రకాలుగా మరి ఇక్కడికి విజయవాడ తీసుకొచ్చి నెల రోజుల పాటు జైల్లో పెట్టి ఎన్ని విధాలుగా ఒక మహిళని హింసించారో ప్రజలందరూ కూడా విన్నారు. మరి అంతేకాకుండా ఆ రోజున మరి ఇప్పుడు చెప్పారు చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళటం, కర్రలతో దాడులకు వెళ్ళటం, మరి ఇన్ని రకాలుగా వాళ్ళ పోలీసు వ్యవస్థని చేతిలోకి తీసుకుని, అంటే రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించిన వ్యవహారం అంతా కూడా ఆ రోజున మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది. మరి అదే ఈ రోజున వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఆ రకమైన దాడులు, దౌర్జన్యాలు చేయాలి, కులమతాల మధ్య చిచ్చు పెట్టాలి, రగల్చాలి, అభివృద్ధి జరగటానికి వీల్లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా మేలుకొని మరి వాళ్ళంతా కూడా చక్కగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తే వాళ్ళ కాలి కింద తొక్కిపెట్టడానికి ఎవరు ఉండరు. అందుకే ఆయన మాట వదిలితే నేను బటన్ నొక్కుతా అని చెప్పి ముష్టి వాళ్ళకి వేసినట్లు 4 డబ్బులు వేసేసి నా పని అయిపోయింది, నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనని ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయని పరిస్థితి మనం చూసాం. ఆ రోజున మరి ఒక డాక్టర్ సుధాకర్, ఎంతో చదువుకున్న డాక్టరు, అతన్ని చేతులు వెనక్కి విరిచి కట్టి రోడ్డు మీద లాక్కు వెళ్ళిన సందర్భం ప్రజలందరూ నిలువు కళ్ళు పెట్టుకుని చూడటం జరిగింది. మరి అది ఎవరు చేతిలోకి తీసుకున్నారు వ్యవస్థల్ని? మరి ఈ రోజున మన ప్రభుత్వంలో మనం ప్రజల్ని గౌరవిస్తాం. మరి ఒక నీళ్ళని పాలని హంసలాగా వేరు చేసినట్లుగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తాం. దానికి ఉదాహరణ మరి స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారిని అన్నారని చెప్పి అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా కూడా అతన్ని శిక్షించి జైల్లో పెట్టిన సందర్భం ప్రజలందరూ కూడా చూశారు. మరి అంతేకాకుండా ఒక రంగనాయకమ్మ గారు, కేవలం ఆవిడ ఒక పెద్ద ఆవిడ ఒక పోస్టు మెసేజ్ని ఫార్వర్డ్ చేసిందని చెప్పి గుంటూరు ఆవిడ్ని ఎన్ని విధాలుగా 5 సంవత్సరాల పాటు ఆవిడని హింసించారో ప్రజలందరూ కూడా చూశారు. అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ, అతని అక్కని వేధిస్తున్నారని చెప్పి అడిగినందుకు అతన్ని మరణానికి కారణమయ్యారు. ఈ రకంగా 1 కాదు 2 కాదు, చట్టాన్ని చేతిలోకి తీసుకుని మీ 5 సంవత్సరాల్లో మీరు ఏ రకంగా చేశారో ప్రజలందరూ కూడా చూశారు. మరి విజయవాడలో ఎన్ని దారుణాలు చేయటానికి
ఈ అవినాష్ ప్రయత్నం చేశాడు, మనందరం కూడా చూసాం, ఇప్పుడు చెప్పారు. మరి ఒక పట్టాభి గారి ఇంటికి నేను వెళ్ళాను స్వయంగా ఆ రోజున. మరి ఆయన భార్య చిన్న ఆడపిల్ల బిక్కుబిక్కుమంట మొత్తం అసలు అన్నీ నిజంగా ఒక పెద్ద తుఫాన్ లాంటిది వచ్చి విధ్వంసం చేశారా అన్నట్లుగా. అంటే దాన్ని వాళ్ళు చాలా గొప్పతనంగా భావించారు. దాడులు చేయటం, అరాచకం చేయటం, విధ్వంసం చేయటం, వాళ్ళ పాలనే ఒక విధ్వంసంతో మొదలైంది. ప్రజావేదికని కూల్చే వాళ్ళు మొదలుపెట్టారు. అమరావతి మహిళల్ని ఎన్ని రకాలుగా వాళ్ళ డొక్కల్లో తన్నటం, మళ్ళీ వాళ్ళ బట్టలు లాగటం, ఎంత హింస పెట్టారో మనందరం కూడా చూసాం. మరి ఈ రకంగా మహిళల మీద అరాచకంగా వ్యవస్థల మీద దాడి చేసి మరి ఈ రోజున ప్రజలందరూ కూడా గట్టిగా తీర్పిచ్చారు. మీరు మూల కూర్చోండి, మీరు మాకు అవసరం లేదని చెప్పి 11 సీట్లకి పరిమితం చేసిన మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. ఇంతవరకు వాళ్ళ తల్లి చెప్పారు తప్పించి ఇంకా ఇంతవరకు తేలలేదు. కానీ వాళ్ళకి శవం కావాలి, రాజకీయాలు కావాలి, కులాల్ని రెచ్చగొట్టాలి, మతాల్ని రెచ్చగొట్టాలి, ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవాలి అనేది వాళ్ళ ధోరణి. కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా గమనించాలి, ఏది పాలు ఏది నీళ్లు, ఎవరు సజావుగా పాలన చేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలు వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మరి చట్టం తన పని తను చేస్తుంది. ఈ రోజున అతని కుటుంబానికి తప్పనిసరిగా న్యాయం చేస్తానని ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి మనందరం కూడా ప్రజలందరూ కూడా సంయమనంగా ఉండి మరి చట్టం తన పని తను చేసుకునేటట్లుగా మనందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం.